నమస్తే అండి. వెల్కమ్ టు విఘ్నేష్ అండ్ విజయ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండి. ఇప్పుడు మనం చూపించిన విధంగా ఆ ఫోటోలో ఉన్నది మనం ఇప్పుడు దాన్ని MDF బోర్డు మీద టై అండ్ డై వేస్తాం కదండి క్లాత్ తోటి. అలా ఆ క్లాత్తో మనం ఇప్పుడు వాల్ హ్యాంగింగ్ అనేది ఒక డిఫరెంట్ స్టైల్లో అలాంటి మోడల్లో మనం ఇప్పుడు ఈ వైట్ సిమెంట్ తోటి మనం ఇప్పుడు తయారు చేసుకుంటామండి. దానికి కావాల్సిన మెటీరియల్స్ అలా వైట్ సిమెంట్ బిర్లా వాళ్ళది, అలాగే ఫెవికాల్, వైట్ ఫెవిక్రిల్, వైట్ ఫ్యాబ్రిక్ కలర్, గోల్డ్ కలర్, అలాగే వైట్ క్లాత్, MDF బోర్డు, ఒక స్మాల్ సైజ్ తీసుకుంటున్నానండి. అలాగే ఫ్లాట్ బ్రష్, అలాగే మనం కలుపుకోవడానికి ఈ వైట్ సిమెంటు, ఫెవికాల్ ఇవన్నీ వేసి కలుపుకోవడానికి కావాల్సింది మనం కొబ్బరి చెప్ప తీసుకున్నాం. ఇందులో మనం ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అన్నది మనం చూస్తాము. ఇప్పుడు ఈ వైట్ సిమెంట్లో ఈ క్లాత్ని వేసి మనం ఇలా చక్కగా మనం టై అండ్ డైకి చేస్తాం కదండి, అలా మనం చక్కగా ఇలా ముంచేసుకోవాలి. వైట్ సిమెంటు ఫెవికాల్ కలిపి దాన్ని ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ వైట్ సిమెంట్ని కొద్దిగా మనం ఈ కొబ్బరి చిప్పలోకి తీసుకుంటున్నాం. ఒక 2 స్పూన్స్ సరిపోతుందండి, మనం స్మాల్ సైజ్ చేస్తున్నాం కాబట్టి. నాకు ఇప్పుడు స్పూన్ అవైలబిలిటీలో లేక ఇలా ఐస్ ఫ్రూట్స్ ఉంది కదండి, ఈ స్టిక్, దానితో నేను వేస్తున్నాను. అలాగే ఫెవికాల్, ఇప్పుడు మనం దీన్ని చక్కగా మనం గడ్డలు లేకుండా చక్కగా కలిపేసుకుందామండి. 1 or 2 డ్రాప్స్ వాటర్ వేసుకోవచ్చు. ఇలా చక్కగా కలిపేసుకున్న దానిలో మనం వైట్ క్లాత్ తీసుకున్నాం కదండి, కొంచెం దీన్ని తడిలో ఇలా కలిపేసుకుందాం. ఇలా ఈ వైట్ క్లాత్ ఉంది కదండి, తడి చేసుకున్నాం, దాన్ని గట్టిగా పిండేసుకున్నాం. ఈ క్లాత్ని ఈ వైట్ సిమెంట్ ఫెవికాల్ కలిపిన ఇందులో మనం దీన్ని చక్కగా ఇలా ముంచేస్తున్నామండి. బాగా మొత్తం ఈ క్లాత్కి పీల్చుకునేలాగా, ఎక్కడ పొడిగా లేకుండా మనం చక్కగా ఈ వైట్ సిమెంట్ అంతటినీ కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటామండి. కొంచెం పెద్ద క్లాతే తీసుకోవచ్చు. మనం దీన్ని క్యాన్వాస్ బోర్డు మీద చేసుకోవచ్చు, లేదా నార్మల్ MDF బోర్డు మీద కూడా చేసుకోవచ్చు. ఇదైతే ఇలా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఈ MDF బోర్డు మీద మనం ఇలా పరిచామండి. మనం టై అండ్ డైకి చేస్తాం కదండి, ఒక ఫోక్ స్పూన్ కానీ చాక్ కానీ అలాంటివి తీసుకొని మనం దీన్ని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫోక్ స్పూన్ లేకపోతే ఇలా సిజర్ ఉంటుంది కదండి, ఈ సిజర్తో కూడా మనం ఇలా మిడిల్లోకి తీసుకొని మనం టై అండ్ డైకి ఎలా అయితే మనం చేస్తామో అలా చేయొచ్చండి. చూసారా, ఇలా లేయర్గా వస్తుంది. ఇది ఈ ఎక్స్ట్రా ఉంది కదండి, ఈ ఎక్స్ట్రా మనకు డ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేయొచ్చు నీట్గా. ఇలా ఒక ఫ్లవర్ లాగా ఒక డిఫరెంట్గా వస్తుంది. దీన్ని డ్రై అయిన తర్వాత చూస్తే చాలా బాగుంటుందండి. ఇది అలాగే ఒక 4 hours మనం డ్రై అవనిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇది డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం వైట్ వేసుకుందాం. ఫస్ట్ వైట్ వేసుకుంటే దానిపైన మనం గోల్డ్ కలర్ వేసుకున్నప్పుడు మనకి షైన్ అన్నది బాగా కనిపిస్తుంది.
ఒక 10 మినిట్స్ పాటు మనం డ్రై అవనిద్దాం. వైట్ వేసుకున్నది డ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం గోల్డ్ పైన గోల్డ్ కోటింగ్ వేసుకుందాం. గోల్డ్ కలర్ ఏంటి అంటే ఒక 3D షేడ్లో షైన్ ఉంటుంది, అందుకోసం మనం గోల్డ్ కలర్ ప్రిఫర్ చేసాం. చూసారుగా ఎంత లుక్ ఉంటుందో. చూడండి ఫ్రెండ్స్ ఎంత షైన్ ఉంది.